హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? ఈ సండే నేను జస్ట్ అమ్మవారి టెంపుల్కి వెళ్ళానండి. అండ్ ఇది పెదకంచెల గ్రామం దగ్గర ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి నియర్ టు వినుకొండ అండి. అండ్ మార్నింగ్ చూడండి, టెంపుల్కి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యాక ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు. అండ్ క్యూట్గా చేస్తున్నాడండి, ఇంకా నవ్వుకుంటూ. ఈ టెంపుల్ ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఇంటర్ చదివేటప్పటి నుంచి నాకు ఈ టెంపుల్ ఐడియా ఉందండి. సో అప్పటి నుండి నేను ఆ టెంపుల్కి వెళ్తూ ఉంటాను. నా లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ కూడా నేను ఏమైనా డెసిషన్స్ అక్కడే తీసుకుంటానండి. ఎందుకో నాకు అక్కడ ఓకే అని చెప్తే ఇంకా నేను చేస్తాను. దాన్ని బట్టి వెళ్తుంటాను, ప్రొసీడ్ అవుతాను. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిదీ నాకు అక్కడ చెప్పినట్లే జరుగుతూ ఉందండి యాజ్ ఆఫ్ నో నా లైఫ్లో మాత్రం. అండ్ ప్రతిదీ కూడా. అండ్ ఇక్కడ మా బాబు చూడండి అలా దండం పెడుతూ, అండ్ అక్కడ కుంకుమ ఉంది, కుంకుమ పడేయాలనేసి బొట్టు పెట్టుకుంటా అనేసి ట్రై చేస్తున్నాడు. లాస్ట్కి ఇంకా దండం పెడుతున్నాడు. అండ్ ఇక్కడ ఏంటంటే, ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటంటే అండి, ఫస్ట్ స్వామి అందరితోటి వచ్చిన వాళ్ళతోటి పూజ అనేది చేపిస్తారండి. పసుపు కుంకుమ పూలు అవన్నీ వేపించి స్వామి చేపిస్తారు. ఇంకా తర్వాత పూజ అనేది కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 12 or 12:30 అలా అవుతుందండి మార్నింగ్ టైంలో. సో ఒక్కోసారి కొంచెం డిలే కూడా అవుతుంది, 1 అలాగా. ఎందుకంటే ఇక్కడ అందరు కమిటీ వాళ్ళు వచ్చేసరికి ఫార్మింగ్ చేసేవాళ్ళండి, అంటే వ్యవసాయం చేసేవాళ్ళే ప్రతి ఒక్కరు కూడా. సో వాళ్ళకి కుదరదు కదా. బట్ సండే రోజు మాత్రం వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా కానీ, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రాకూడదంటే లైక్ సోదకం ఆ టైంలోనే వాళ్ళు మిస్ అవుతారండి. లేదంటే ప్రతి ఒక్కరూ కూడా వస్తారు. వచ్చి ఆ అమ్మవారికి మాత్రం ఆ రోజు మొత్తం స్పెండ్ చేస్తారు టైం. వాళ్ళు అంత బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా యూనిటీగా ఉండేసి చాలా రంగవైభవంగా చేస్తారు. ప్రతి ఒక్కటి కూడా తిరునాళ కానీ, ఇంకా దసరా టైంలో కానీ, నవరాత్రులు కూడా బాగా చేస్తారు. అండ్ అక్కడ బయట వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి అండ్ వినాయకుడు, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. అక్కడ కూడా పూజ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక స్వామికి అమ్మవారు ఒంట్లోకి వస్తుందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక రూమ్లో కూర్చుంటారు. ఆ రూమ్లో కూర్చున్న తర్వాత అమ్మవారు అనేది ఒంట్లోకి వస్తారు. వచ్చిన తర్వాత మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లైక్ హెల్త్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఏదైనా బిజినెస్ కానీ, ఇఫ్ ఇన్ కేస్ మ్యారేజ్ కానీ, ఇంకా ఎవరైనా జాబ్ రాకుండా కానీ అలాగున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి మూమెంట్ కూడా ఏమైనా ప్రాబ్లమాటిక్గా ఉంటే వచ్చి అడుగుతారండి. ఇక్కడికి చాలా ప్లేసెస్ నుంచి వస్తుంటారండి. చాలా లైక్ విజయవాడ అండ్ హైదరాబాద్ నుంచి అలా కూడా వస్తూ ఉంటారు. ఏంటంటే అమ్మ చెప్తుంది, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇవి చేయాలి అని సొల్యూషన్ చెప్తారు. ఆ సొల్యూషన్ ప్రకారం మనము అమ్మని నమ్ముకొని చేస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కానీ లైఫ్లో చాలా బాగా జరుగుతుందండి. అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో అండ్ ఈ టెంపుల్కి వచ్చి ఏవైనా అక్కడ చెప్పినవి చేసుకుంటూ వెళ్తుంటారో వాళ్ళకి మాత్రం ప్రతిఫలం అనేది ఉంటుంది. ఎవరైనా అంతే కదండి, మనం ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా చెప్తే మాత్రం అది చేస్తేనే మనకు ఫలితం వచ్చేది. బట్ ఊరికే రాదు కదా, ఏదైనా అంతే. ఈవెన్ ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే ఇది చేయాలి, అది చేయండి అంటే మనం దాని పరంగా అలా చేసుకుంటూ వెళ్తే ఫలితం అనేది వస్తుంది. మనం ఏం చేయకుండా గాలిలో దీపం పెట్టి అమ్మ అంటే ఎవరు ప్రతిఫలం అనేది ఇవ్వరండి, మనం కష్టపడితేనే. అండ్ ఇంకా లాస్ట్గా మా బాబు కొంచెము చికాకుగా ఉన్నాడు, ఇంక ఇంటికి వెళ్దామనేసి బ్యాగ్ తీసుకొని వస్తుండో